అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని హెచ్సిఎల్ సహకారంతో జూలై 15న గన్నవరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గన్నవరం మండలం దావాజీగూడెంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. దావాజీగూడెంలో 815 మంది లబ్ధిదారులకు 35 లక్షలు, గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా 40,521 మంది లబ్ధిదారులకు 17.39 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గన్నవరం సిహెచ్సి అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు సమీకరించామని, పోలవరం ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని, హెచ్సిఎల్ సహకారంతో జూలై 15న గన్నవరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన, గన్నవరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యంత సంతృప్తించే అంశాల్లో అదొకటి. అలాగే రాబోయే కాలంలో జూలై 15వ తారీఖున ఒక రోజు అటు మంచి రోజు చూసి ఆస్పిషియస్ డే రోజున ఏఐ సెంటర్ని ప్రారంభిస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఎక్కడా ఫ్రీగా లేదు. అది గన్నవరంకి తీసుకొచ్చా. హెచ్సిఎల్తో పోయిన సంవత్సరం మాట్లాడితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి. రేపటి నుంచి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఈ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, బీఎస్సీ బీకామ్లు చదువుకున్న వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఇది ఒకటి టెలికాస్ట్ చేయండి, మిగతా అంతా మీరు చెప్పిన పర్లా నాకు. సో గన్నవరం యువతకి అది ఉపయోగపడే ప్రాజెక్టు. రాబోయే కాలంలో అయితే హెచ్సిఎల్ ఇస్తుంది వాళ్ళకి ఉద్యోగం, లేదంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎక్కడైనా కోట్లాది రూపాయలు, అట్లీస్ట్ 50 లక్షలు 60 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఆ ఏఐ ట్రైనింగ్ సెంటర్ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కొరత. అవసరమైతే ఇది ప్రజలకు తెలియదు అనుకుంటే మా బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర నుంచి పార్టీ నాయకులు, మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు కూడా చెప్తా. చార్టింగ్ పేమెంట్ కూడా ఈ వాళ్ళకి చెప్పిస్తా. నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో చేస్తా. అది కూడా కుదరపోతే పేపర్ ఏడన్నా, ఈనాడులోనూ, జ్యోతిలోనూ ఏసైనా ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ నెలకు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడతా హెచ్సిఎల్ పిచ్చా. గతంలో పరిపాలించిన ఈ పనికిమాలిన పాలకులు, అది పేరు నాని కానీ, గుడివాడ నాని కానీ, వీళ్ళిద్దరూ ఇక్కడ హెచ్సిఎల్లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ని 75 లక్షలు గుడివాడకి, 75 లక్షలు మచిలీపట్నానికి ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఎంత చేతగాని మంత్రులు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్సిఎల్ నడిబొడ్డున మా గన్నవరంలో ఉంటే మేము పొలం కేటాయిస్తే 5,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన కంపెనీ ఇక్కడ ఉంటే ఈ సిఎస్ఆర్ ఫండ్ బయటకి ఇవ్వటం కుదరదు. మాకేమని చెప్పాం, గ్రీనరీ చేయమని చెప్పాం గన్నవరంలో. ఇప్పుడే ఎండిఓ చెప్తున్నారు 1000 మొక్కలు ఇస్తామన్నారని. రాబోయే కాలంలో గన్నవరాన్ని గ్రీనరీగా చేస్తా. రాబోయే కాలంలో ఎక్కడ అభివృద్ధి చేసినా, రోడ్లు యాక్షన్ చేసినా, యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు చనిపోయి, చెరువులు అక్రమంగా వేసి 53 మంది పిల్లల మరణానికి కారణమైన వాళ్ళకి ఆడ ఉసురు మీకు తగలదని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా 12 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో మట్టి అనేది ఫ్రీగా వచ్చింది. గతంలో ఈ నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరిగింది. కొండల మావేని కొండపావులూరులో అంతా అక్రమాలు, అవినీతి. వాటి గురించి మాట్లాడుతూ టైం వేస్ట్. ఇది అందరికీ తెలిసిందే. ఈ ఒక్క గొంతుకే గత 9 సంవత్సరాలుగా ప్రశ్నించింది. ఈ ఊరి ఉమ్మడాస్తులు, చెరువులు ఎవడో తవ్వుకుంటుంటే ఏ పార్టీ నాయకుడైనా మీరు ఎందుకు చూస్తూ ఉన్నారని. మీరు ఏ గ్రామం చూడండి, దావాజీగూడెం ఈ పెద్ద గ్రామం. ఈ గ్రామంలో స్కూల్ పలంగా ఉంది, గుళ్ళు పలంగా ఉన్నాయి, బళ్ళు పల్లంగా ఉన్నాయి. అసలు మీరు యూ కెన్ టేక్ ఇట్ ఎనీథింగ్. గవర్నమెంట్ ఆఫీస్ అంటే పల్లంలో ఉంటే కనీసం తట్ట మట్టి పోయకుండా గన్నవరం మట్టిని బయటకు తరలించి గురజాడప్పవారు దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు అన్న దాన్ని గన్నవరం అంటే మట్టి అనే స్థితికి తీసుకెళ్లారు. నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నేను గన్నవరానికి గత వైభవం తీసుకొస్తానని చెప్పా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్న గారు, వెలువడి సీతారామయ్య గారు అలాంటి స్థాయిలో వాళ్ళ మహానుభావ స్థాయిలో పనిచేయకపోయినా పనికిమాలిన పనులు చేయనని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో ఎలాంటి భాష మాట్లాడేవాళ్ళు, ఎన్టీఆర్ పెట్టిన ఎలా అవమానించారు, ఇవన్నిటికీ ప్రజలు 37,628 ఓట్లతో